Board of Intermediate Education, Hyderabad, Telangana. Government Junior College, Marpalli, Vikarabad district. Subject auditing. Course Accountancy and Taxation. Course code 212. Prepared by N. Gurupalappa, Junior Lecturer in Vocational A&T, Government Junior College, Marpalli, Vikarabad district. Today we are discussing to auditing chapter 1, contents of the chapter: introduction of auditing, meaning of auditing, importance of auditing, advantages of auditing, difference between auditing and accountancy, meaning of investigation, difference between auditing and investigation, circumstances of investigation. ఆడిటింగ్ ఈరోజు మనం నేర్చుకుపోయే సబ్జెక్ట్ ఆడిటింగ్ పరిచయం. మొదటి లెసన్ ఆడిటింగ్. ఈ లెసన్లో ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకునేది ఆడిటింగ్ పరిచయము, ఆడిటింగ్ అర్థము, ఆడిటింగ్ ప్రాముఖ్యము, ఆడిటింగ్ ధ్యేయాలు మరియు ఆడిటింగ్ మరియు అకౌంటింగ్ మధ్య తేడా, శోధన అర్థము, అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ మధ్య తేడా. Introduction of auditing. Auditing. The word audit is derived from Latin word audire, which means to hear. In early period, person appointed to check the accountant used hear from the bookkeeper matter relating to the transactions of the business. Auditing is concerned with the verification of accounting data, with determining the accuracy and reliability of the accounting statements. Verification of accounting data involves careful evaluation of evidence available to the auditor in support of monetary transactions. ఆడిటింగ్ అనేది లాటిన్ పదం యొక్క అడైర్ అనే పదం నుండి పుట్టడం జరిగింది. ఈ పదానికి వినటం అని అర్థం. పూర్వకాలంలో పుస్తకాలు లెక్కల పుస్తకాలు సరిగ్గా రాయబడినవో లేవో తెలుసుకొనుటకు ఒక వ్యక్తిని నియమించేవారు. ఆ వ్యక్తి పద్దు పుస్తకాలను రాసిన వ్యక్తిని పిలిపించి ప్రశ్నించి వారు చెప్పినదంతా విని ఆ పద్దుల మీద తన అభిప్రాయాన్ని తెలిపేవాడు. ఈ విధంగా పద్దులకు సంబంధించిన విషయాలను విన్న వారిని ఆడిటర్ అనటం జరిగింది. ప్రారంభ దశలో ఆడిటింగ్ అనేది ప్రభుత్వ లెక్కలకు మాత్రమే పరిమితమై ఉండేది. తర్వాత 18వ శతాబ్దంలో యంత్రాలను కనిపెట్టడం జరిగి పారిశ్రామిక ఉత్పత్తి విధానంలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించడం జరిగింది. పెద్ద పెద్ద కర్మాగారాలు స్థాపించడం జరిగింది. వస్తూత్పత్తిలో యంత్రాల వాడకం విరివిగా ప్రారంభమైందని చెప్పచ్చు. కంపెనీలలో పెట్టుబడి ఒకరిది, పరిపాలన ఇంకొకరిది నడుస్తూ ఉంటారు. అయితే ఈ పరిపాలన అనేది సక్రమంగా సాగుతున్నదా లేదా తెలుసుకోవడానికి పెట్టుబడిదారులు తమ డబ్బును దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడటానికి తమకిష్టమైన వ్యక్తి చేత లెక్కలు తనిఖీ చేయవలసిన అవసరం ఏర్పడింది. తర్వాత definition. The next definition of auditing. Auditing
is concerned with checking of the accounts of the business with a view out correctness of the carries entries recorded in the books of accounts, truthful of transactions and the result of the business. The Institute of Chartered Accountants of India defines auditing as a systematic and independent examination of data, statements, records, operations, and performance of an enterprise. Lawrence R. Dixie defines auditing as an examination of accounting records undertaken with a view to establishing whether they correctly and completely reflect the transaction to which they relate. Montgomery defines auditing as systematic examination of the books and the records of the business in order to ascertain or verify and the report upon the facts regarding its financial operations and the results thereof. ఆడిటింగ్ నిర్వచనాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆడిటింగ్ అంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వాటి ఫలితాలను కనుక్కొని లేదా సరిచూసుకొని నివేదించడానికి వ్యాపారాది పుస్తకాలను లేదా రికార్డులను ఒక క్రమ పద్ధతి ప్రకారం చేసే ఒక పరిశీలన అకార్డింగ్ టు మాంట్గోమరీ. నెక్స్ట్ మాంట్గోమరీ నిర్వచనం ప్రకారం ఏంది, అకౌంటింగ్ సంబంధించినటువంటి పుస్తకాలను పుస్తకాలలో రాయబడినటువంటి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలను లేదా రికార్డులను ఒక క్రమ పద్ధతిలో ప్రకారం చేసే పరిశీలనే ఆడిటింగ్ అంట. ఆడిటింగ్ అంటే తమకు లభించిన సమాచార వివరణ ప్రకారం ఆస్తి అప్పుల పట్టి వ్యాపార పరిస్థితులను సరిగ్గా యథాన్యాయ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా తయారు చేసినది లేదా లాభ నష్టాల ఖాతా, ఆర్థిక కాలానికి వచ్చిన లాభం లేదా నష్టానికి సంబంధించిన సరి అయిన నిజ స్వరూపాన్ని ఇచ్చేదిగా ఉన్నదా అనే విషయాల మీద తను పడడానికి సంతృప్తి చెందకపోతే ఏ విషయాలపై సంతృప్తి చెందలేదో తెలుసుకోవడానికి వ్యాపార పుస్తకాలను, ఖాతాలను, ఓచర్లను ఆడిటర్ చేసే పరీక్షనే ఆడిట్ అంటారు. ఎవరిది? స్పైసర్ అండ్ పెగ్లర్ ఆయన నిర్వచనం ప్రకారం చెప్పబడింది. తర్వాత ఆడిటింగ్ అనగా ఖాతా పుస్తకాలను, వాటిలోని పద్దులను రాయుటకు ఉపయోగించిన పత్రాలను, ఓచర్లను ఒక నిర్ణీత కాలానికి లాభ నష్టాల ఖాతా సూచించిన ఫలితాలను అదే కాలానికి సరైన ఆర్థిక పరిస్థితిని ప్రకటించే ఆస్తి అప్పుల పట్టి సరిగా బద్ధులైన వారి చేత తయారు చేయబడిందా లేనిది తెలుసుకోవడానికి చేసే విమర్శనాత్మక పరిశీలన. జేఆర్ బాటిల్బాయ్. A close analysis of the above definitions bring out clearly the following essentials of auditing. మనకు ఈ డెఫినిషన్స్ అన్నిటినీ చూసినట్లయితే మనకు ఒక విశ్లేషణ అనేది, అనాలిసిస్ అనేది మనకు తెలుసు. వి నో ద క్లియర్ అనాలిసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ definition. Number 1, it is scientific through systematic examination of books and financial and legal records of the organization. Examination
It is a thorough examination of the records and books of the organization. Next, the purpose of this examination is to ascertain how, for the present, a true and correct view of the state of affairs of particular concern. The accounts have to be prepared by other and not by auditor. The auditor must be specify himself and honestly report the reliability and authenticity of the financial statements drawn from them. The examination of accounting records may be made through the year of periodically. The scope of audit not limited only to the business concern, but it may be duly to non-commercial concerns also. మనకు పై నిర్వచనాలను పరిశీలించినట్లయితే మనకు ఈ క్రింది విషయాలు మనకు అర్థమవుతాయి. కింది విషయాలు మనకు అర్థం కావడం జరుగుతుంది. ఆడిటింగ్ అనేది తెలివిగాను లేదా శాస్త్రీయంగాను విమర్శనాత్మక దృష్టితో చేసే ఖాతా పుస్తకాల పరిశీలన లేదా ఖాతా పుస్తకాల పరీక్ష. అకౌంటెంట్ రాసినటువంటి ఖాతా పుస్తకాలను విమర్శనాత్మక దృష్టితో పరీక్ష చేయడాన్నే ఆడిటింగ్ అంటాం. అంటే అకౌంటెంట్ రాసిన ఖాతా పుస్తకాలను ఆడిటర్ విమర్శనాత్మక దృష్టితో పరిశీలన చేయడం. అంటే ఎక్కడైనా తప్పులు రాశాడా, ఏమైనా పొరపాటు చేసిందా అని విమర్శనాత్మకమైన దృష్టితో చేసే ఒక పరిశీలనే ఆడిటింగ్ అంటాం. అట్లాగే ఖాతా పుస్తకాలను అకౌంటెంట్ చేత తయారు చేయిస్తాం. అట్లాగే ఆడిట్ను అర్హత కలిగిన వ్యక్తి చేత లేదా బయట వ్యక్తుల చేత కానీ లేదా సముదాయం చేత కానీ చేయించాల్సి ఉంటారు. అట్లాగే ఆడిటర్ను సంవత్సరం పొడుగునా కానీ చేయవచ్చు లేదా నియతి కాలంగా కానీ చేయవచ్చు. అలాగే ఆడిట్ను సంస్థ అధికారులు ఇచ్చిన రికార్డులను, ఓచర్లను, పత్రాలను, సమాచారం వివరణల సహాయంతో చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఆడిట్ అనేది వ్యాపార సంస్థలకు మాత్రమే పరిమితం కాదు. అంటే ఆడిట్ అనేది వ్యాపార సంస్థలకు మాత్రమే పరిమితమైంది కాదు. వ్యాపారేతర సంస్థలకు కూడా తమ యొక్క ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయించుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఆడిట్. With the rapid increase in the number of companies the present century, this profession has assumed ever increasing role in the business community. It was so because the auditor played a vital role in instilling confidence in the public at large with regard to company form or organization by revealing the facts to them and imposing to check upon the management. The scope and importance of auditing has been further enlarged by the provisions in the budget 1948. Besides the giant stock companies, the audit has been made compulsory for other business firms and professions also. ఆడిటింగ్ ప్రాముఖ్యత. ప్రస్తుతం దేశంలో త్వరితంగా కంపెనీల సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు అట్లాగే వ్యాపార సంస్థ యొక్క పరిమాణం కూడా పెరుగుతూ ఉంటే ఆడిటర్ల యొక్క ఆవశ్యకత కూడా పెరిగింది. అంటే ఎందుకంటే వ్యాపారాల సంఖ్య పెరుగుతూ ఉన్న కొద్దీ లేదా బిజినెస్ కాన్సెన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ దానిలో ట్రాన్సాక్షన్స్ సంఖ్య కూడా
విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆడిటర్ల ఆడిటింగ్ ఆవశ్యకత కూడా ఏర్పాటు కావడం జరిగింది. అయితే కంపెనీల వ్యాపారంలో సొంత వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారం, కంపెనీ వ్యాపారాలు విస్తరించినప్పుడు పెట్టుబడిదారులందరూ వేల సంఖ్యలో ఉంటారు. ప్రపంచం మొత్తంలో నలుమూలలా విదజల్లబడి ఉంటారు. అయితే కంపెనీలో పెట్టుబడి పెట్టేవారు వాటాదారులైతే, యాజమాన్యంలో పాలు పంచుకునేవారు వేరేవారు ఉంటారు. కాబట్టి కంపెనీలో పెట్టుబడిదారులు తమ పెట్టుబడి సక్రమంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఒక సంస్థ లేదా వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి చేత పుస్తకాలను తనిఖీ చేయించవలసినటువంటి అవసరం కావడం జరిగింది. అందువల్లనే ఆడిటింగ్కు ప్రాముఖ్యత ఏర్పడింది. అలాగే వ్యాపార సంస్థ లేదా కంపెనీల యొక్క పరిమాణం పెరుగుతూ ఉన్నప్పుడు వాటి ఆదాయాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆదాయం పెరిగినప్పుడు ప్రభుత్వానికి వివిధ రకాల పన్నులను కూడా కట్టాల్సి ఉంటుంది. అకౌంటెన్సీ అండ్ ఆడిట్. ప్రభుత్వానికి పన్నులు కట్టాల్సి ఉన్నప్పుడు అయితే సంస్థలకు వచ్చినటువంటి ఆదాయము కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఆడిటింగ్ చేయబడినటువంటి లెక్కలన్నింటినీ నమ్మదగినగా ఉంటాయి కాబట్టి ఆడిటింగ్ అనేది చాలా ప్రాముఖ్యత ఏర్పడటం జరిగింది. ఓకే, తర్వాత నెక్స్ట్ అకౌంటెన్సీ అండ్ ఆడిట్. Accountancy. Bookkeeping is an art of recording all the business transactions in the books of accounts and mainly related to the book's original entry as well as ledger. And accountancy begins where bookkeeping ends. It is concerned with ensuring all financial transactions have been correctly recorded in the books of accounts, preparing trial balance, preparing profit and loss account and balance sheet, passing adjustments and rectification of entries. Auditing begins where accounting ends. Auditing is a quite distinct from bookkeeping and accountancy as they differ in their respective objects and nature. The auditor examines the books of accounts, the profit and loss account and balance sheet prepared by the accountant. An accountant is constructive, whereas auditor is primarily an analyst. Auditing is mostly carried out by trained professional accountant organized to offer their services to the public. In India, an auditor should be chartered accountant, but such qualification is not necessary for an accountant responsible for the preparation of account of concern. Bookkeeping మరియు అకౌంటెన్సీ మరియు ఆడిట్ వ్యాపార సంస్థలో జరిగే వ్యవహారాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో వర్గీకరించి అందరిచే అంగీకరించబడినటువంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరించి సంక్షిప్తంగా పద్దు పుస్తకాలలో రాసి ఫలితాల సేకరణకు అందించే పద్ధతిని బుక్ కీపింగ్ అంటారు.
అంటే వ్యాపారంలో జరిగినటువంటి వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో పుస్తకాలలో రాయబడేదాన్ని బుక్ కీపింగ్ అంటారు. అంటే బుక్ కీపింగ్ అంటే ప్రధానంగా వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేయటం. బుక్ కీపింగ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేయడం. ఏం చేస్తాం మొట్టమొదట చిట్టా పద్దులను రాయడం, ఆవర్జాలో నమోదు చేయడం, ఖాతా నిల్వలను తేల్చడం, తర్వాత అకౌంటింగ్. ఒక నిర్ణీత కాలంలో బుక్ కీపర్లు తయారు చేసిన ఖాతాల నుండి సంస్థ యొక్క ముగింపు లెక్కలను తయారు చేయడానికి సంబంధించిన పనిని అకౌంటెన్సీ అంటారు. బుక్ కీపింగ్ ఏమో వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలను పుస్తకంలో నమోదు చేయడం. అకౌంటెన్సీ ఏం చేస్తుంది? నమోదు చేయబడిన వ్యవహారాలను విశ్లేషణ చేసి వాటి యొక్క తుది ఫలితాలను వెల్లడించే ప్రక్రియని అకౌంటింగ్ అంటాం. తర్వాత ఆడిటింగ్. బుక్ కీపింగ్ మరియు అకౌంటెన్సీలతో ఆడిటింగ్ విభేదిస్తుంది. అంటే బుక్ కీపింగ్ వేరు, అకౌంటెన్సీ వేరు. బుక్ కీపింగ్ అనేదేమో వ్యాపారంలో జరిగినటువంటి వ్యవహారాలను పుస్తకాలలో ఒక క్రమ పద్ధతి ప్రకారం నమోదు చేయడం. అకౌంటింగ్ అంటేనేమో పుస్తకాలలో నమోదు చేయబడినటువంటి వ్యవహారాల వాటి యొక్క తుది ఫలితాలను అందించే ప్రక్రియ అకౌంటెన్సీ. తర్వాత ఆడిటింగ్ అంటే ఏంది? వ్యాపార సంస్థ ఆర్థిక పరిస్థితిగతులను, నిర్వహణ ఫలితాలను ప్రతిబింబించే పుస్తకాలను, రికార్డులను, వాటికి సంబంధించిన ఓచర్ల సహాయంతో విమర్శనాత్మకంగా పరిశీలించుటను ఆడిటింగ్. అంటే వ్యాపార సంస్థ యొక్క ఖాతా పుస్తకాలను, వాటి యొక్క ఓచర్లను, వాటికి సంబంధించినటువంటి ఖాతాలను విమర్శనాత్మకంగా పరిశీలన చేయటాన్ని ఆడిటింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ పాయింట్ ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్. Auditing is a distinct from investigation. Investigation is the examination of the books of account for a specific purpose. Investigation is the examination of the books of accounts a specific person. For example, detection of suspected fraud and continuing losses. Investigation may be carried out of behalf of outsider, while audit is conducted on behalf of the proprietors only. However, investigation may also be carried out on behalf of proprietor in some cases where fraud is suspected. This is auditing and ఇన్వెస్టిగేషన్. తర్వాత ఆడిటింగ్ మరియు శోధన. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో లేదా ఒక ప్రత్యేక ప్రయోజనం కోసము సంస్థ ఖాతా పుస్తకాలను, తదితర రికార్డులను పరీక్ష చేయటాన్ని శోధన అంటారు. సంస్థకు అప్పులు ఇచ్చేటప్పుడు దాని ఆర్థిక పరిస్థితిని అంచనా వేయుటకు లేదా వేరే ఏ ఇతర ఉద్దేశంతోనైనా ఖాతా పుస్తకాలను ప్రత్యేకించి పరీక్ష చేయటాన్ని శోధన అని అంటారు. శోధన అనేది కంపల్సరీ కాదు, ఆడిటింగ్ అనేది కంపల్సరీ. కాబట్టి నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్. Some advantages are listed below. Audited accounts are readily accepted in government authorities like income tax department, sales tax department, land revenue department, banks, etc. By auditing the accounts, errors and frauds can be detected and rectified in time. Audited accounts carry greater authority.
then the accounts which have not been admitted for obtaining loan from the financial institutions like banks. Regular audit of account create fear among the employees in the accounts department. Audited accounts facilitate settlement of claims on the relevant retirement or death of partner. In the event of loss of property by fire or on happening the event insured against audited accounts help in the early settlement of the claim from the insurance company. In case of joint stock company where ownership is separated from management, audit of accounts ensure the shareholders that accounts have been properly maintained, funds are utilized for the right purpose, and the management have not taken any undue advantage of their position. Next point, the determine the value of the business in the event of purchase or sale of the business. Audited accounts will be treated as the base for the evaluation. If the accounts have been audited by an independent person, dispute between the management and labor unions on payment of bonus and higher wages can be settled amicably. ఆడిట్ ప్రయోజనాలు మరియు పరిమితులు. ఒక సంస్థ యొక్క ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయడం వల్ల మనకు దిగువ పేర్కొనబడినటువంటి ప్రయోజనాలు సంస్థకు ఉన్నాయన్నమాట. ఫస్ట్ పాయింట్, యథార్థ పరిస్థితుల ధృవీకరణ. ఆడిట్ చేసినటువంటి లెక్కలు సంస్థ యొక్క ఖాతా పుస్తకాల యథాన్యాయ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఉన్నాయని అంగీకరించాలి. అంటే సంస్థ యొక్క ఆడిట్ చేయబడినటువంటి లెక్కలు సంస్థ యొక్క వాస్తవమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించే విధంగా ఉందని తెలియజేశారు. నెక్స్ట్, సిబ్బంది నిజాయితీ పెరుగుదల. ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయించడం వల్ల సిబ్బంది మోసపూరితమైనటువంటి ఆలోచనలు మానుకోవడం జరుగుతుంది. అంటే వీళ్ళు లెక్కలు రాసిన తర్వాత వెంబడే ఆడిట్ చేయడం జరుగుతుంది కాబట్టి మోసపూరితమైన ఆలోచనలకు దూరంగా ఉండడం జరుగుతుంది. అంటే సిబ్బంది యొక్క నిజాయితీ పెరుగుదల. అంటే యాజమాన్యం యొక్క దృష్టి ఆడిటర్ తమ తప్పులను బయటకు తీసుకొని వచ్చి యాజమాన్యం యొక్క దృష్టికి తీసుకురావడం జరుగుతుందని సిబ్బంది నిజాయితీతో వ్యవహరించడం జరుగుతుంది. తర్వాత రుణ సృష్టీకరణకు తోడ్పాటు. తర్వాత ఆడిట్ చేయబడినటువంటి లెక్కలు ఖచ్చితమైనవిగా సంస్థ యొక్క యథాన్యాయ పరిస్థితిని ప్రతిబింబించే విధంగా ఉంది కాబట్టి మనం ఏదైనా బ్యాంకుల నుంచి కానీ లేదా రుణ సంస్థల నుండి కానీ అప్పు తెచ్చుకోవడానికి ఈ లెక్కలు ఎంతగానో తోడ్పాటు చేస్తాయి. విషయాలు క్షుణ్ణంగా తెలిసినవారు కాబట్టి ఆడిటర్ యాజమాన్యానికి అనేక విషయాలలో సలహాదారుగా ఉపయోగపడతాడు. అట్లాగే ప్రజలలో నమ్మకం కలగజేయుట. కంపెనీలో పెట్టుబడి పెట్టేది ప్రజలు అయి ఉంటారు. అట్లాగే యాజమాన్యము వేరొకరు ఉంటుంది కాబట్టి ఈ ఆడిట్ చేయడం ద్వారా ప్రజలలో కంపెనీపై నమ్మకాన్ని పెంచే విధంగా ఉపయోగపడుతూ ఉంటారు.
ఆడిటింగ్. నెక్స్ట్ 7th పాయింట్, తగాదాల పరిష్కారంకు తోడ్పడును. భాగస్వామ్య విషయంలో కానీ లెక్కలను ఆడిట్ చేయడం వల్ల భాగస్తుల మధ్య లాభ నష్టాల పంపిణీ విషయంలో కావచ్చు, లేదా ఇతర విషయాల్లో ఏమైనా తగాదాలు వచ్చినప్పుడు సులభంగా ఈ తగాదాలను పరిష్కరించుకోవడానికి ఈ ఆడిట్ చేయబడినటువంటి లెక్కలు ఎంతగానో తోడ్పడతాయి. తర్వాత ఆస్తి అప్పుల విలువలను నిర్ణయించుట. వ్యాపార సంస్థలకు లేదా ఇతర ఆస్తులను అమ్మినప్పుడు ఆస్తి విలువ లెక్క కట్టుటకు ఆడిట్ చేయబడినటువంటి లెక్కలు అనేటివి ఎంతగానో ఉపయోగపడటం జరుగుతుంది. తర్వాత పన్నుల విధింపులో తోడ్పాటు. మనం వ్యాపారాన్ని నిర్వహించేటప్పుడు మనం ఆదాయాన్ని సంపాదించినట్లయితే ప్రభుత్వానికి వివిధ రకాల పన్నులను కట్టాల్సి ఉంటుంది. అదేంటి, ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, సేల్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అంటే ఇవన్నీ కట్టాలంటే ఆడిట్ చేయబడినటువంటి లెక్కలు ఖచ్చితమైన లాభము నష్టం అనేది తేల్చడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ లెక్కల ఆధారంగా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నులను చెల్లించాల్సి ఉంటాను. తర్వాత వాటాదారుల శ్రేయస్సును సంరక్షించుట. కంపెనీల విషయంలో ఆడిటర్ ఖాతాదారులకు ప్రతినిధిగా వ్యవహరించి వ్యాపార లెక్కలను క్షుణ్ణంగా పరీక్షించి నివేదిస్తారు. అందువల్ల డైరెక్టర్ తమ స్థానాన్ని, అధికారాలను దుర్వినియోగం చేసే అవకాశం తక్కువ. అంటే ఇక్కడ వాటాదారులు అనేవాళ్ళు దేశంలో నలుమూలలా విస్తరించబడి ఉంటారు. కానీ కంపెనీ యొక్క యాజమాన్యం తరఫున ఉండేది డైరెక్టర్లు. అంటే డైరెక్టర్లు తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా ఈ ఆడిటర్ అనేవాడు వాటాదారుల యొక్క శ్రేయస్సును సంరక్షించడం జరుగుతుంది. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ ఆడిటింగ్. These are the limitations of the auditing. Auditing does not reveal the complete picture. Second point, may not get complete or correct information or full explanation. All auditors is not accepted to the expert in all the areas. No guarantee of correctness. Even the audited accounts may be incorrect sometimes. Auditing is more like a post-mortem examination. ఆడిటింగ్ పరిమితి. ఆడిటింగ్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నా కొన్ని పరిమితులు మాత్రం ఉండడం జరుగుతుంది. పూర్తి సమాచారాన్ని తెలియచేయదు. పద్దు పుస్తకాలను తనిఖీ చేస్తున్నప్పుడు ఆడిటర్ పద్దు పుస్తకాలు రాయబడిన అంశాలపైన మాత్రమే ఆధారపడవలసి ఉంటుంది. అంటే అకౌంటెంట్ పుస్తకాలలో ఏ వ్యవహారాలనైతే నమోదు చేసిందో వాటి ఆధారంగానే పుస్తకాలను తనిఖీ చేయడం జరుగుతుంది. కాబట్టి పూర్తి సమాచారం తెలిసే అవకాశం లేదు. అకౌంటెంట్ ఏ వ్యవహారాలనైతే పుస్తకాలలో నమోదు చేసిందో ఆ వ్యవహారాలను మాత్రమే ఆడిటర్ పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి పూర్తి సమాచారము తెలియదు. పూర్తి సమాచారాన్ని, వివరణలను పొందలేకపోవుట, పుస్తకాలలో నమోదు చేయబడిన పద్దులపై అదనపు సమాచారాన్ని కానీ వివరణలను కానీ ఆవశ్యకమైనప్పుడు ఆడిటర్ అకౌంటెంట్ నుండి కానీ ఇతర బాధ్యత గల అధికారులను కానీ పొందవలను. వారు సరి అయిన ఖచ్చితమైన సమాచారాన్ని కానీ వివరణ కానీ ఇవ్వకపోవచ్చు. అయితే ఆడిటర్కు అవసరమైనప్పుడు అకౌంటెంట్ నుంచి కానీ లేదా ఇతర వ్యక్తుల నుంచి బాధ్యత గల వ్యక్తుల నుంచి కానీ సరి అయినటువంటి సమాచారాన్ని లేదా ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని పొందే అవకాశం ఉంది. కానీ వాళ్ళు సరి అయిన సమాచారాన్ని ఇవ్వకపోవచ్చు. ఇతరులు ఇచ్చిన నివేదికలపై నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇతరులు ఇచ్చిన నివేదికలపై ఆధారపడుట.
ఆడిటర్ అన్ని రంగాల్లోనూ నిపుణుడు కాదు. అందువల్ల అనేక విషయాలలో నిపుణుల సలహాను పొందవలెను. తర్వాత ధైర్యము, నైతిక బలం లేకపోవట. ఆడిటర్ తాను నమ్మిన విషయాన్ని జంకు లేకుండా బయట పెట్టగల ధైర్యము, నైతిక బలము కలిగి ఉండవలెను. అటువంటి లక్షణము ఆడిటర్కు లేకున్నట్లయితే ఆడిటర్ సమర్పించిన నివేదిక నమ్మదగినదిగా ఉండదు. ఆడిటర్ అనేవాడు ఏ విధంగా ఉండాలి? తను నమ్మినటువంటి విషయాన్ని లేదా తను పొరపాటును గమనించినట్లయితే ఆ గమనించినటువంటి పొరపాటును ధైర్యంగా బయట పెట్టగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆ పొరపాటు గనుక పొరపాటుపై తయారు చేసిన నివేదికను సమర్పించేదిగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. ఒకవేళ ధైర్యము, నైతిక బలం లేనట్లయితే నమ్మదగినదిగా అతను సమర్పించినటువంటి నివేదిక నమ్మదగినదిగా ఉండదు అని అర్థం. తర్వాత ఆడిటింగ్ అనేది శవ పరీక్ష లాంటిది. ఆడిటింగ్ పరీక్ష లేదా పరిశోధన లాంటిదని ఆడిటింగ్ అనేది శవ పరీక్ష లేదా పరిశోధన లాంటిదని కొందరి అభిప్రాయం. సంఘటనలు జరిగిపోయిన తర్వాత వాటి గురించి పరిశోధించినంత మాత్రాన వాటిలో అంటే అకౌంటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆడిటింగ్ జరుగుతుంది కాబట్టి అంటే మనిషి చనిపోయిన తర్వాత శవ పరీక్ష చేస్తే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందని కొందరు దీన్ని వ్యతిరేకించడం జరిగింది. తర్వాత పద్దుల పరిశీలన. ఆడిటర్ పుస్తకాలలో నమోదు చేసిన పద్దుల యథార్థతను గురించి తెలియచేయదు. అంతేగాని మేనేజ్మెంట్ యొక్క సమర్థతను గురించి కానీ నిజాయితీ గురించి కానీ విధానాలను గురించి కానీ ఏమాత్రం పట్టించుకోడు. ఆడిటర్ ఏం చేస్తాడు? పుస్తకాలలో నమోదు చేసినటువంటి వ్యవహారాల మాత్రమే పరిశీలన చేయడం జరుగుతుంది. కానీ యజమాని యొక్క సమర్థతను కానీ నిజాయితీని కానీ ఏమాత్రం విధి విధానాలను కానీ ఏమాత్రం పట్టించుకోవడం జరగదు అని అంటాం. ఓకే, ఇవి ఆడిటింగ్ సంబంధించినటువంటి పరిమితులు. తర్వాత నెక్స్ట్ పాయింట్ డిఫరెన్స్ బిట్వీన్ అకౌంటెన్సీ అండ్ ఆడిట్. అకౌంటెన్సీ నేచర్ ఆఫ్ అకౌంటెన్సీ ఈజ్ preliminary constructive. Auditing on other hands aims at examining the correctness of accounts prepared by the accountant. Second point, scope. Accountancy refers to the preparation of final accounts and its interpretation. Auditing refers to examination, checking of these accounts. Object. The primary object of the accounting is to ascertain trading results of the business during a financial year. Auditing is to certify the correctness of the financial statements prepared by the accountants. Qualification. An accountant need not be chartered accountant, but an auditor must be chartered accountant. Appointment. An accountant is appointed by the directors, hence he is answerable to them. An auditor is appointed the shareholders to whom he is answerable. Commencement. Accountancy begins or starts where bookkeeping ends, but auditing begins where accountancy ends. Okay, these are difference between accountancy and audit. అకౌంటెన్సీ మరియు ఆడిటింగ్ మధ్య తేడా.
ఉద్దేశం. అకౌంటెంట్ అనేటోడు పద్దుల నిర్మాత. పుస్తకాల వ్యాపారంలో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించిన పద్దులను రాసే వ్యక్తి అకౌంటెంట్. ఆడిటింగ్ అంటే ఏంది? ఆడిటర్ అనేవాడు లెక్కల పరిశీలకుడు. పుస్తకాలలో రాసిన అకౌంటెంట్ పుస్తకాలలో రాసినటువంటి లెక్కలను పరిశీలన చేసేటటువంటి పరిశీలకుడు ఆడిటర్. తర్వాత పరిధి. గణక శాస్త్రంలో ముగింపు లెక్కలను తయారు చేయవలసి ఉంటుంది. అకౌంటింగ్ లోపల ముగింపు లెక్కలను తయారు చేసి వాటి యొక్క ఫలితాలను అందించడం జరుగుతుంది. ఆడిటింగ్ ఏం చేస్తుంది? ముగింపు లెక్కల యథార్థతను కనుక్కోవలసి ఉంటుంది. ఆడిటింగ్ ఏం చేస్తుంది? అకౌంటెంట్ తయారు చేసినటువంటి ముగింపు లెక్కల యొక్క యథార్థతను కనుగొనడం జరుగుతుంది. తర్వాత అర్హతలు. అకౌంటెంట్కు అకౌంటింగ్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. కానీ ఆడిటర్కు అకౌంటింగ్ పరిజ్ఞానము మరియు కంపెనీ చట్టాలకు సంబంధించినటువంటి ఇతర పరిజ్ఞానం కూడా ఉండాల్సి ఉంటుంది. తర్వాత నియామకం. కంపెనీ అకౌంటెంట్ను కంపెనీ యొక్క నిర్వాహకులచే నియమింపబడటం జరుగుతుంది. కానీ ఆడిటర్ను సాధారణ వాటాదారులచే నియమింపబడటం జరుగుతుంది. ఇతడు వాటాదారుల యొక్క ప్రతినిధిగా వ్యవహరించడం జరుగుతుంది. తర్వాత నివేదిక. అకౌంటెంట్లు తాము తయారు చేసినటువంటి లెక్కలకు సంబంధించిన నివేదికను యాజమాన్యానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆడిటర్ తనిఖీ చేసినటువంటి పద్దు పుస్తకాల గురించి తన అభిప్రాయాన్ని తెలుపుతూ యాజమాన్యానికి ఒక నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అకౌంటెంట్ అనేది తను రాసిన లెక్కల యొక్క నివేదిక ఎవరికి సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఆడిటర్ తను ఆడిట్ చేసినటువంటి లెక్కల యొక్క పరిశీలనను ఒక నివేదిక రూపంలో తయారు చేసి యాజమాన్యానికి సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత హోదా. అకౌంటెంట్ అనేవాడు వ్యాపార సంస్థలో ఉద్యోగి. కానీ ఆడిటర్ అనేవాడు ఉద్యోగి కాదు, ఇతను బయటి వ్యక్తి. దీస్ ఆర్ ద complete information to the introduction of auditing, definition of auditing, objects of auditing, advantage and limitations of auditing, difference between accountancy and auditing. Okay, thank you. Thank you very much.